హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇక నేను మొన్న 6 to 8 వరకు చెప్పా కదా టైమింగ్స్. 15 మినిట్స్ తర్వాత టీ తాగుతా అని చెప్పి. సో ఇప్పుడు అయితే టీ తాగుతున్నాను అనమాట. టీ తాగిన తర్వాత నెక్స్ట్ ఇక ఈరోజు ఏం వండాలా, ఏం కూర చేయాలా అని ఆలోచిస్తున్నాను. సో ఏం కూర చేద్దామా అని ఆలోచించేలోపు పప్పు చేద్దాం అనిపించిందండి. సో పప్పు అయితే కడిగి పెట్టేశాను. ఇదిగోండి పప్పు అయితే ఉడికిపోతుంది. ఇక ఇక్కడ కొంచెం ఎందుకో వాటర్ ఎక్కువయ్యో మరి సంథింగ్ ఏం ప్రాబ్లమో తెలియదు, కానీ విజిల్ నుంచి వాటర్ బయటకు వస్తుంది అనమాట. సో విజిల్స్ అయితే వచ్చేస్తున్నాయి, పప్పు అయితే ఉడికిపోతుంది. అండ్ నెక్స్ట్ మీకు ఏ పప్పు అంటే ఇష్టమో చెప్పండి. అంటే టమాటా పప్పు, దోసకాయ పప్పు, లేకపోతే మామూలుగా పప్పు చారు అంటే ఇష్టమా కామెంట్ చేయండి. ఇక ఇక్కడైతే పప్పు అయితే ఉడికిందనమాట. సో నేను ఈరోజు అయితే టమాటా పప్పు చేద్దాం అనుకుంటున్నాను. ఇలా పప్పు హాఫ్ బాయిల్ అయిన తర్వాత దించేసి టమాటాలు, కారము, ఉప్పు, పసుపు అన్నీ కలిపి వేసుకొని కొద్దిగా లైట్గా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ కుక్కర్ మూత పెట్టేస్తాను అనమాట. పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉడకనిస్తాను. ఉడికించిన తర్వాత కిందకి దింపేసి కొంచెం చల్లారిన తర్వాత వెనుపుతానమాట. ఇక పప్పు అంతా ఎనిపేసిన తర్వాత కొద్దిగా చింతపండు రసం, కొంచెం లైట్గా, ఆల్రెడీ టమాటా పప్పే కాబట్టి కొద్దిగా చింతపండు రసాన్ని తీసుకొని ఆ చింతపండు రసాన్ని ఇదిగోండి చూడండి పప్పునైతే ఎనుపుతున్నాను కదా దాంట్లో పోస్తానమాట. ఇక పోసేసిన తర్వాత నెక్స్ట్ ఇదిగోండి చింతపండు రసాన్ని అయితే రెడీగా పెట్టేసుకున్నాను, తీసి పెట్టుకున్నాను అనమాట పక్కకి. సో ఈ చింతపండు రసాన్ని దాంట్లో మిక్స్ చేస్తాను. నెక్స్ట్ ఇక చింతపండు రసం అంతా మిక్స్ చేసిన తర్వాత మనకు తగ్గట్టుగా ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా లేదా అని చూసేసుకొని ఒకసారి టేస్ట్ చూశాను, ఓకే అనిపించింది. నెక్స్ట్ కొంచెం సేపు దీన్ని బాయిల్ అవ్వనిచ్చాను అనమాట. అంటే మామూలుగా ఉడకనిచ్చాను, ఎందుకంటే కారం అనేది పచ్చి వాసన ఉండకుండా ఉండడానికి. అండ్ నెక్స్ట్ చింతపండు పులుసు కూడా పోసాం కాబట్టి కొంచెం ఫ్రెష్గా మంచిగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ తాలింపుకి ఇక్కడ గిన్నె పెట్టేసుకున్నాను అనమాట. తాలింపు కోసం అయితే ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఇక పెట్టుకున్న తర్వాత నూనె కాగిన తర్వాత ఆనియన్ ఫస్ట్ ఎండుమిర్చి వేసేసి తర్వాత ఇంకా ఆనియన్స్, కరివేపాకు, జీలకర్ర అన్నీ వేసేసి మగ్గనిచ్చిన తర్వాత 1 by 1 అన్నీ కూడా ఇక ఈ తాలింపునంతా తీసుకొని వెళ్ళి పప్పులో యాడ్ చేశాను అనమాట. అలా యాడ్ చేసింది కాసేపటి తర్వాత పప్పుని కొద్దిగా మరగనిచ్చానమాట. ఇక టేస్ట్ చూద్దామని చెప్పేసి టేస్ట్ కోసం చూడడం కోసం నేను రెడీ అయిపోయాను. సో నేను అన్నట్లుగా ఇందాక పచ్చిమిర్చి కూడా వేసానండి. పచ్చిమిర్చి వేసిన తర్వాత ఆనియన్స్ కూడా వేస్తున్నాను. ఇప్పుడైతే ఆనియన్స్ వేసేసిన తర్వాత ఇంకా మిగిలిన ఐటమ్స్ అంటే పోపు కోసం మనం ఏమైతే ఇంగ్రీడియంట్స్ రెడీగా పెట్టుకున్నామో అంతవరకు వేసేసాను. ఇక దీనంతా కూడా దాంట్లో మిక్స్ చేశాను, అంటే పప్పులో వేసాను. ఈ తాలింపునంతా కూడా ఇక మరి మనం వండిన వంట మనమే టేస్ట్ చూసిన తర్వాత వేరే వాళ్ళకి పెడితే బెటర్ అని చెప్పేసి ఇక ఈ తాలింపు అంతా అందులో వేసి కొద్దిసేపు టమాటా పప్పుని గ్యాస్ మీద మరగపెట్టానమాట. మీరు పప్పుని ఎలా చేస్తారో నాకు తెలియదు, టమాటా పప్పుని. సో నా స్టైల్లో అయితే నేను చేశానమాట. ఇది కరెక్టో కాదో నాకైతే తెలియదు, నాకు వచ్చిన విధంగా నేను చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఇలా అయితే బాగుంటుంది. ఇక లాస్ట్గా కొద్దిగా మళ్ళీ పసుపు యాడ్ చేస్తున్నాను. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు మామూలుగా అలా వేగనిచ్చిన తర్వాత ఇక మనం ఇంకా పప్పుని టేస్ట్ చూద్దామని చెప్పేసి గరిటెతోని మన చేతి మీద వేసుకొని టేస్ట్ చూద్దామని చెప్పేసి రెడీ అయ్యాను. వస్తుంది చూడండి. ఇక పప్పునైతే టేస్ట్ చూసిన తర్వాత ఉంది కదండి, మామూలుగా లేదు, వీర లెవెల్ అనమాట టేస్ట్ అయితే. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ నాకు పెట్టేయండి ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో నేను చేసిన పప్పు అయితే చాలా బాగుందనమాట. ఆ రోజైతే కొంచెం కూడా మిగలకుండా తిన్నారు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ అయితే మీరైతే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు, షేర్ కూడా చేయట్లేదు, ఈవెన్ సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా ఛానల్ గ్రో అవుతుందన్నమాట. సో ఇక్కడైతే నేనైతే టేస్ట్ చేయడానికి రెడీ అయిపోయాను. ఇక చూడండి, మన ఆడవాళ్ళకి గరిటె పట్టుకొని ముందు మనం వండిన మన వంటలు మనమే టేస్ట్ చూసి ఇతరులకు పెట్టేద్దాం అన్నట్లుగా ఉంటుంది. సో టేస్ట్ చూసిన తర్వాత చాలా బాగుందని అయితే చెప్పేసాను అనమాట. వాయిస్ ఆ రోజే ఇద్దాం అనుకున్నాను, కానీ కొంచెం డిస్టర్బెన్స్గా ఉండటం వల్ల ఆ వాయిస్ తీసేసి మళ్ళీ ఇప్పుడు
వాయిస్ ఇచ్చానమాట వీడియోస్ ఈ వీడియోకి. సో ఇంకా మంచి మంచి వీడియోస్ చాలా ఉన్నాయండి. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.